రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. అంటే హిందీకి విలువే ఉంటుంది తప్ప మిగతా భాషలకు విలువ లేదు. జాతీయ భాష నేను గౌరవిస్తాను, నేను నేర్చుకుంటాను హిందీ, నేను మాట్లాడతాను హిందీని ప్రేమిస్తాం, కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే ఎందుకు మనం హిందీ నేర్చుకోవాలి? హిందీ నేర్చుకోవడం వల్ల ఒకవైపు మన తెలుగు భాష రూపాంతరం చెంది ఉనికిని కోల్పోవటమే కాకుండా ఏ రకమైనటువంటి ప్రయోజనం ఈ రోజు లేదు. సైలెంట్ కిల్లింగ్ అనేది తెలుగు భాషకు జరుగుతుంది. తెలుగుకి ముప్పు ఇంగ్లీష్ వల్ల లేదు, హిందీ వల్ల, సంస్కృతం వల్ల మాత్రమే ఉంది. ఉద్యోగాలు కావాలంటే ఏం కావాలి? ఇంగ్లీష్ కావాలి. मैं हिंदी में बात करता हूँ, बहुत अच्छा से बात कर सकता हूँ అని అంటే ఏ కార్పొరేట్ వాడు కూడా ఉద్యోగం ఇవ్వడు. నువ్వు తెలుగు మాట్లాడినా హిందీ మాట్లాడినా అతనికి ఒకటే, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే జాబ్ ఇస్తాడు. మనకి త్రిభాషా సూత్రం వద్దు, తెలుగు ఇంగ్లీష్ మాత్రమే బిడ్డలకు నేర్పించండి. దేశ భాషలందు తెలుగు లెస్స.